మనం ఈరోజు చట్టాలపైన అవగాహన గురించి మాట్లాడుకోబోతున్నాం. కరెక్ట్. అంటే సాధారణంగా చట్టాలనగానే ఎవరికైనా గుర్తొచ్చేది కోర్టులు లేదా లాయర్లు కదా? ఖచ్చితంగా చాలామంది అదే అనుకుంటారు. కేవలం శిక్షల నుండి తప్పించుకోవటానికో లేక ఫైన్లు కట్టకుండా ఉండటానికో చట్టాలు తెలుసుకోవాలి అని. కానీ మన ముందున్న సమాచారం ప్రకారం చూస్తే అది పూర్తిగా తప్పు అనే విషయం అర్థమవుతుంది. ఇది మన రోజువారీ జీవితాన్ని నడిపించే ఒక ముఖ్యమైన అంశం. నిజమే. వ్యవస్థ ఎలా పనిచేస్తోందో, అందులో పౌరుల భాగస్వామ్యం ఏమిటో స్పష్టంగా తెలుసుకోవడం ఒక బాధ్యతాయుతమైన సమాజ నిర్మాణానికి చాలా అవసరం. ఈ చట్టపరమైన అవగాహన అనేది ప్రధానంగా 3 స్తంభాలపై నిలబడి ఉంది. అవేంటంటే ప్రజల హక్కుల రక్షణ, అవును, అలాగే న్యాయం జరగడం, ఇంకా ప్రజాస్వామ్యం బలపడటం. ఈ 3 ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. ఇవన్నీ వినడానికి చాలా బాగానే ఉన్నాయి. కానీ క్షేత్రస్థాయిలో ఒక సామాన్యుడు నిజంగా వ్యవస్థను నిలదీసేంత శక్తిని పొందుతాగా? ఖచ్చితంగా పొందుతాడు. ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం. ఒక ప్రభుత్వ పథకం సామాన్యుడికి చేరనప్పుడు తన హక్కు ఏమిటో తెలిస్తేనే కదా అతను ప్రశ్నించేది. అవును, కరెక్ట్. సమాచార హక్కు చట్టం కింద ఒక చిన్న అప్లికేషన్ పెడితే చాలు. సరిగ్గా చెప్పారు. ఆ ప్రశ్నించే తత్వమే అధికారుల్లో జవాబుదారీతనాన్ని పెంచుతుంది. ఒకరు హక్కుల కోసం నిలబడటం వల్ల పుట్టే ధైర్యమే ప్రజాస్వామ్య పునాదులను పటిష్టం చేస్తుంది. ఇక్కడే నాకు మన మూలాధారాల్లో చదువుతున్నప్పుడు ఒక ఆహా అనిపించే పాయింట్ తారసపడింది. ఏంటది? అదేంటంటే, చట్టాలు ఎంత గొప్పగా రాసినా వాటిని వాడుకునే చైతన్యం పౌరుల్లో లేకపోతే అవి కేవలం నిర్జీవమైన అక్షరాలే అనే ఒక విశ్లేషణలో స్పష్టంగా చెప్పారు. అవును, అది చాలా కీలకమైన వాస్తవం. కేవలం ప్రభుత్వాలు చట్టాలు చేసి చేతులు దులుపుకుంటే సరిపోదు. అంటే ఆ చట్టాలను ఆయుధాలుగా మార్చుకుని సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత పౌరులదే అన్నమాట. ఏదో యాంత్రికంగా జరిగే పురోగతి కాదు. అంటే మీరు సమానత్వం గురించి చెప్తున్నారా? అవును. ఆ పురోగతి ప్రతి ఒక్కరికీ న్యాయబద్ధంగా అలాగే సమానత్వంతో అందుతోందా లేదా అన్నది ముఖ్యం. సమానత్వం లేకుండా జరిగే ఏ అభివృద్ధి అయినా నిలబడదు. అది సమాజంలో అంతరాలను మరింత పెంచుతోందంటారు. ఖచ్చితంగా. మన పరిశీలనలోని మూలాధారాలు కూడా ఇదే విషయాన్ని నొక్కి చెబుతున్నాయి. హక్కుల కోసం నిలదీయడం, సమానత్వాన్ని ప్రశ్నించడం బాగానే ఉంది, కానీ నాకొక ప్రాక్టికల్ డౌట్ ఉంది. చెప్పండి. ఒక దినసరి కూలీకి లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే సామాన్యుడికి వ్యవస్థతో పోరాడేంత సమయం, వనరులు ఎక్కడుంటాయి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇది కేవలం చదువుకున్న వారికి మాత్రమే సాధ్యమయ్యే పనిలాగా అనిపిస్తోంది. అవును, ఆర్థిక స్తోమత ఉన్న వర్గాలకు మాత్రమే ఇది సాధ్యమేమో అనిపిస్తోంది. అందుకే చట్టపరమైన అవగాహన అనేది కేవలం కోర్టు కేసులకే పరిమితం కాకూడదు. మరి దానికి ప్రత్యామ్నాయమేంటి? ఉచిత న్యాయ సేవలు, లోక్ అదాలత్ లేదా స్థానికంగా ఉండే పారాలీగల్ వాలంటీర్ల వ్యవస్థలు ఇలాంటి వారి కోసమే పుట్టుకొచ్చాయి. ఓహో, అంటే ఒక వ్యక్తికి కనీస వేతనం తన ప్రాథమిక హక్కు అని తెలిస్తే చాలు అంటారా? అవును. ఆ దోపిడీని అడ్డుకోవడానికి అదొక బలమైన పునాది అవుతుంది. సో ఇదంతా గమనిస్తుంటే చట్టాలపై కనీస అవగాహన కలిగి ఉండటమనేది ఆపదలో ఉన్నప్పుడు వేసుకునే కవచం మాత్రమే కాదు, అదొక జీవన విధానం. అంటే సమాజంలో సమానత్వానికి, నిజమైన ప్రజాస్వామ్యానికి అది ప్రాథమిక పునాది అని స్పష్టమవుతోంది. అంతిమంగా పౌరులు తమ హక్కులు, బాధ్యతల పట్ల ఎంత మేల్కొని ఉంటే వ్యవస్థ అంత పారదర్శకంగా పనిచేస్తుంది. పౌర చైతన్యమే ప్రజాస్వామ్యానికి అసలైన ఊపిరి. ఖచ్చితంగా.